హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం కంజంక్టివైటిస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనం కంజంక్టివైటిస్లోనే బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అనే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. అసలు బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అంటే ఏంటి, అది రావడానికి రీజన్స్ ఏంటి, అది వచ్చినప్పుడు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ఏంటి, అండ్ ఈ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అనేది ఏ ఆర్గానిజమ్స్ వల్ల వస్తుంది, సో దీన్ని తీసుకోవాల్సిన జనరల్ కేర్ ఏంటి, అండ్ ఈ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్కి ఎర్లీగా డిటెక్ట్ చేసి కేర్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అసలు బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అంటే ఏంటి? ఏదైనా ఒక బ్యాక్టీరియా వల్ల మన కంట్లో ఉన్న థిన్ ట్రాన్స్పరెంట్ వాస్కులర్ మ్యూకస్ మెంబ్రేన్ కంజంక్టివా అనేది ఇన్ఫెక్షన్కి గురి అయితే దాన్ని బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అంటారు. ఈ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అనేది కొన్ని రకాలైన బ్యాక్టీరియాల వల్ల వస్తుంది. అది ఏ బ్యాక్టీరియా అంటే స్టెఫిలోకోకస్ ఆరియస్. ఇది ఎక్కువ మనం అడల్ట్స్ ఎక్కువ చూస్తాము. అండ్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, హోమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సీ, ఇవేంటంటే మనం ఎక్కువ చిల్డ్రన్స్లో చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాము. అండ్ నైజీరియా గొనోరియా అండ్ క్లమిడియల్ ట్రాకోమైటిస్, ఇది మనం ఎక్కువ బేబీస్లో చూస్తాము అండ్ అడల్ట్స్లో కూడా చూస్తాము. సో బేబీస్లో ఏంటంటే డెలివరీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అడల్ట్స్లో ఏంటంటే ఎవరైతే సెక్షువల్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారో సో వాళ్ళకి దీనివల్ల కంజంక్టివైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు ఎరిపెక్కడం, కంట్లోంచి బూజు రావడం, కంటి రెప్పలు అతుక్కుపోవడం, కంటి రెప్పలు వాపు రావడం, కంట్లో నుంచి మైల్డ్ వాటరింగ్ అండ్ మైల్డ్ పెయిన్ రావడం, అండ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఎక్కువ అనిపించడం. అండ్ ఇదేంటంటే ఫస్ట్ మనకి ఒక కంట్లో స్టార్ట్ అయ్యి ఇంకో కంటికి స్ప్రెడ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లో మనకి ఇన్ఫెక్షన్ అనేది సివియర్ అవ్వకుండా ఉంటే ప్లస్ దీంట్లో కార్నియల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే విజన్ అయితే నార్మల్గానే ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ని ఎర్లీగా ట్రీట్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ పెరగడమే కాకుండా ఈ ఇన్ఫెక్షన్లో నల్లగుడ్డు కార్నియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగి చూపు తగ్గుతుంది. సో ఇందాక చెప్పిన సిమ్టమ్స్లో ఏదైనా సిమ్టమ్ మీ కంట్లో జరుగుతుంది అని అనిపిస్తే మాత్రం మీరు ఇమీడియట్లీగా మీకు నియరెస్ట్లో ఉన్న ఏదో ఒక ఐ హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటారని కోరుకుంటున్నాను.